దాసుని ఒక వ్యక్తి కొనుక్కుంటాడట. కొనుక్కున్నప్పుడు అతని చేత 6 సంవత్సరాలు పనిచేయించుకుని 7వ సంవత్సరంలో అతన్ని వదిలిపెట్టేసేయాలి. ఒకవేళ దాసుడు గనక తన యజమానుడితో ఉంటానంటే ఉండొచ్చు. అతను తీసుకెళ్ళి అతని చెవులు ఒక కుదురు గుచ్చి అతని శాశ్వతమైన దాసుడిగా మార్చేస్తాడు. ఒకవేళ తన యజమానుడికి దాసుడి మీద దయ కలిగి తను ఒక స్త్రీని తీసుకొచ్చి ఆ దాసుడికి పెళ్లి చేస్తున్నప్పుడు విడుదల పొందగానే ఆ దాసుడు భార్య కూడా బయటికి వెళ్ళిపోవచ్చు. నిరభ్యంతరంగా 7వ సంవత్సరంలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఆ దాసురాలు ఎవరైతే ఉన్నారో ఆ దాసుడి యొక్క భార్యకి పిల్లలు పుడితే కనుక ఆ పిల్లలు ఆ దాసురాలు ఇద్దరు కూడా యజమానుడు సొత్తు అవుతారు. కానీ మరి దాసుడు ఎవరైతే ఉన్నారో తన పిల్లల్ని తన భార్యను వదిలిపెట్టి తన బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ మరి తన భార్యకు తన పిల్లలిద్దరికి కూడా ఆ యజమాను నుంచి విడుదల దొరకదు. ఎవరన్నా తన పిల్లల్ని తన భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోగలుగుతారా? ఎంత కఠినాత్ముడైనా ఎంత దుర్మార్గుడైనా మరి తన పిల్లల్ని తన భార్యను కూడా వదిలిపెట్టి వెళ్ళరు. కానీ వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడి వారిని పెంచి పోషించి బలపరుచుకోవటానికి వారు ఎప్పుడు కూడా తనతో ఉండి సంతోషంగా ఉండటానికి ఆశపడతాడు. ఎవరు ఉంటారు? కొంతమంది తాగుబోతులు, మరి ఇంటి బాధ్యత లేనింటి వారు చాలామంది ఉంటారు. మరి ఏం చేస్తారంటే పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, మనం బ్రతికితే చాలు, మనం బాగా తాగితే చాలు, ఆరోగ్యకరంగా తింటే చాలు, మనం మంచి మంచి షర్ట్స్ వేసుకుంటే చాలు, మంచి మంచి ప్యాంట్లు వేసుకుంటే చాలు, మనకు సంపాదించి పెట్టేవాడు అక్కడ ఉంటే చాలు అని వారు ఏం చేస్తారు? తన కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగే వ్యక్తులు, ఇటువంటి వారికి బాధ్యతారహితంగా ప్రవర్తించే వ్యక్తులు. ఈ వ్యక్తులు ఎవరంటే అండి నిర్లక్ష్యంగా తన కుటుంబాన్ని వదిలిపెట్టే వ్యక్తులు. చూడండి, ఒక వ్యక్తిని చూడొచ్చు మనము. మరియా మార్తల అన్నగారు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏంటండి? లాజరు. ఈ లాజరు ఏం చేస్తాడంటే అండి దేవుని వాక్యముని వింటలేదు. యేసుప్రభు ఎన్నోసార్లు పిలిచాడు. యేసుప్రభు వారు వాక్యాలు చెప్పాడు, నా మాట విను, పరిశుద్ధమైన లోకంలోకి నువ్వు వెళ్ళాలంటే ఈ మార్గము సరైనది, దీన్ని ఎన్నుకో, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను లాజరు అంటే యేసుప్రభు వారి మాట ఈనాడు కూడా లాజరు వినలేదండి. కానీ లాజరు కరెక్ట్గా ఉండుంటే తన కుటుంబం బాగా ఉండేది. మరి ఆ మార్త ఏం చేస్తుంది? ఇంట్లో ఎప్పుడు చూసినా పనులు పెట్టుకుంటుంది. ఎప్పుడు చూసినా కొండలు కడగాలి, లేకపోతే పిండి వంటలు చేసి తినాలి, పొలాలు ఏర్పాటు చేసుకోవాలి, పొయ్యిలు బాగా అలకాలి, లేకపోతే పాత్రలు బాగా కడగాలి. ఇదే ఆలోచన. ఏ రోజున ఏ వంట చేస్తే బాగుంటుందా, ఏ రోజున ఏ మాంసం వండి తింటే బాగుంటుందా అని ఆమె ఒక తందా పనులు ఉంటే తనకి ఇంకొక సహోదరి ఉంది. ఆమె పేరు ఏంటండి? మరియా. ఈ మరియా ఏం చేస్తుందటండి? తన ఇంటిని వదిలిపెట్టి పరపురుషులతో తిరుగుతూ ఉందంటండి, పాప పనులు చేస్తుంది. అంటే తన అన్నగారు ఇంటి పట్టు నుండి తన అక్క చెల్లెళ్ళిద్దరు తన సహోదరులిద్దరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఈ గొడవలు జరగవు కదా. అంటే బాధ్యత లేని మనిషి ఎవరు తన కుటుంబాన్ని వదిలి బాధ్యత లేకుండా తిరిగేవాడు లాజరు. ఇటువంటి లాజరు ఏంటండి ఒక రోజున చనిపోతే ప్రభువే మరి అతన్ని సమాధి నుంచి లేపి అతనికి తిరిగి జీవాన్ని పోసినప్పుడు తిరిగి సంపూర్ణంగా యేసు ప్రభువుని వెంబడించాడు. అదే మరియను పట్టుకుని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పాడేస్తున్నప్పుడు యేసు ప్రభు వాడికి క్షమాభిక్ష పెట్టి ఆమె జీవితాన్ని కూడా బాగుపరిచిన వాడు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బానిసత్వములో ఉండటానికి ఇష్టపడిన ప్రతిసారి కూడా మనం అలాగే అక్కడ ఇరుక్కుపోతాం, మనం బయటికి రాలేమండి. కాబట్టి ఆనాడు దాసుడు ఎలా ఉండాలంటే తన కాలం ముగియగానే, తన సమయం ముగియగానే దాన్ని వదిలిపెట్టి అతడు స్వతంత్రుడిగా వెళ్ళటానికి ఇష్టపడాడు. మనం చాలాసార్లు పాప పనులు చేస్తూ ఉంటాం, చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటాం, అంటరాని పనులన్నీ చేస్తూ ఉంటాం, చెయ్యకూడని పాప పనులన్నింటిలో కూడా చేతులు పెడుతుంటాం. కానీ ఒకనొకప్పుడు కాలం వచ్చినప్పుడు ప్రభు పిలిచినప్పుడు, ఇదిగో నీ పాప పనులన్నీ వదిలిపెట్టు, నన్ను వెంబడించు అంటే ఖచ్చితంగా వెంబడించాల్సిందే. ఒకరోజు యేసు ప్రభు వారు దారి గుండా వెళ్తున్నారు. సుంకపు మెట్ల దగ్గర ఒక మత్తయ్య అని ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన పిలిచాడు, నన్ను వెంబడించు అనగానే ఆ మత్తయ్య తన సుంకపు మెట్ల దగ్గర ఉన్న డబ్బును అక్కడుండే ప్రతి ఒక్క దాన్ని వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు. దేవుడు పిలవగానే రావటము నేర్చుకోవాలి. దేవుడు పాపాన్ని వదిలిపెట్టంటే వదిలిపెట్టాలి. వదిలిపెట్టలేకపోతే ఆ పాపం మనల్ని పాతాళ లోకానికి తీసుకుపోతుంది, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. మన దేవుని రాజ్యానికి వెళ్ళటం కల్లా, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభువు పిలిచిన పరుగున మనం ఆయన వెనకాల వెళ్ళి అనుభవం కలిగి మనం ఉండాలంటే చక్కగా. మరి ఆ రోజున దాసుడు ఏ విధంగా ఉండాలంటే
చక్కగా యజమానుడికి తగినట్లుగా ఉండాలి. యజమానుడిలాగా ఉండకూడదు, కానీ యజమానుని పోలి నడుచుకుంటే సరిపోతుంది. యజమానుడు ఏం చేయాలి? తన దాసుడికి ఎప్పుడు కూడా ఇవ్వాల్సిందంత ఇచ్చి అతన్ని గణపరచాలి, బలపరచాలి. తన జీవితాన్ని బలపరిచి చక్కగా అతనికి తోడుగా ఉండాలి. యజమానుడు చేసే పని.